హలో గైస్, టుడే ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే స్లైడింగ్ విండో. సో మనం ఏం చేస్తున్నామంటే ఈ ప్లేలిస్ట్లో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఆల్ ద డిఎస్ఏ ప్యాటర్న్స్. సో every DSA pattern will not go into detail, but at least minimum amount of basic knowledge which is required to directly jump into solving the DSA problems, those will be discussing. Okay, అంటే మనకు కావాలంటే టైం ఉంటే ఎవ్రీ ప్యాటర్న్కి కనీసం 5 to 10 ప్రాబ్లమ్స్ మీద ప్రాక్టీస్ చేయాల్సింది. సో అది మనం ఎలానో ఫ్యూచర్లో డిస్కస్ చేద్దాం ఇన్ కేస్ టైం పర్మిట్స్. బట్ ఫస్ట్ బేసిక్ ఐడియా అనేది నేను మీకు చెప్తాను అనమాట. సో ఫస్ట్ స్లైడింగ్ విండో గురించి తీసుకుందాం. సో ఆఫ్ కోర్స్ డిఎస్సీ అనగానే మీరు ఫస్ట్ గుర్తు రావాల్సినవి అరేస్ రావాలి, లిస్ట్, స్ట్రింగ్స్, ఇవన్నీ మీరు లైక్ థరో ఉండాలి. కాకపోతే ఒకవేళ మీకు అవేం ఐడియా లేకపోయినా నేను చిన్న చిన్న ఎగ్జాంపుల్స్తో చెప్తున్నా, సో దట్ మీకు కంప్లీట్ ఐడియా అనేది ఉంటుంది. ఓకే, యూ నీడ్ నాట్ ప్యానిక్ రిగార్డింగ్ డిఎస్సీ. ఓకే, ఫస్ట్ స్లైడింగ్ విండో అంటే ఏంటంటే పేర్లనే ఉంది. మనం అంటే టైం తీసుకున్నా పర్లేదు గైస్, లెట్స్ బ్రేక్ అండ్ డైసెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో పేర్లనే ఉంది. ఏంటిది స్లైడింగ్ విండో అంటే? వీఆర్ హ్యావింగ్ అన్ అరే ఆర్ అ స్ట్రింగ్ ఆర్ ఎనీథింగ్, బీ ఇంటీజర్ ఆర్ స్ట్రింగ్. ఏంటిది? వీఆర్ స్లైడింగ్ ఇట్. ఇది తీసుకుంటున్నాం, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ పోతున్నాం, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ పోతున్నాం. దీన్ని స్లైడింగ్ విండో అంటారు అనమాట. సో ఈ స్లైడింగ్ విండో అనేది ఏంటిదంటే ఫిక్స్డ్ స్లైడింగ్ విండో ఆర్ వేరియబుల్ స్లైడింగ్ విండో. ఓకే, ఫిక్స్డ్ అండ్ వేరియబుల్ ఏంటి అనేది నేను మీకు తర్వాత నెక్స్ట్ వీడియోలో చెప్తా. లెట్స్ డిస్కస్ ఫిక్స్డ్ నౌ. సో అంతకంటే ముందు చిన్న బేసిక్ డెఫినేషన్ నేర్చుకుందాం. టెక్నిక్ యూస్ టు రెడ్యూస్ ద టైమ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్వాల్వింగ్ అరేస్ ఆర్ స్ట్రింగ్స్. ఓకే, అరేస్ అన్నా స్ట్రింగ్స్ అన్నా ఏది ఇన్వాల్వ్ అయితే దాని యొక్క టైం కాంప్లెక్సిటీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఉంది సమ్ చూడండి, మ్యాక్సిమం సబ్ అరే ఆఫ్ సైజ్ కే. దీనికి మీరు బ్రూట్ ఫోర్స్ కోడ్లో కూడా రాయొచ్చు అనమాట. మీరు ఏమంటారు, బ్రూట్ ఫోర్స్ అప్రోచ్లో కూడా రాయొచ్చు అనమాట కోడ్. కాకపోతే ఏంటంటే దాని యొక్క టైం కాంప్లెక్సిటీ అనేది చాలా చాలా ఎక్కువైపోతుంది. యూ విల్ బీ హ్యావింగ్ సో మెనీ లూప్స్ ఇన్సైడ్ దట్ యుల్ బీ హ్యావింగ్ మెనీ నెస్టెడ్ లూప్స్. మీకు అవుట్పుట్ రావచ్చేమో కానీ ద పర్పస్ ఫుల్ఫిల్ కాదు కదా. ఎఫెక్టివ్ ఇంకా మినిమైజ్డ్ అప్రోచ్ కావాలి. సో దానికి మనం అసలు ఏం వాడుతున్నాం, ఈ స్లైడింగ్ విండో అనేది వాడుతున్నాం అనమాట. ఇది ఏంటంటే ఒక టైప్ ఆఫ్ ప్యాటర్న్. ఇది వాడితే మనకి ఒక ఆప్టిమైజ్ అప్రోచ్ వస్తుంది అని ఒక భావన. ఓకే, అయితే ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఏ ప్రాబ్లమ్స్కి స్లైడింగ్ విండో వాడుతున్నాం అది అనేది కూడా విల్ బి డిస్కసింగ్ ఇన్ ద ఫ్యూచర్. సో దీని యొక్క టైం కాంప్లెక్సిటీ ఏంటంటే O ఆఫ్ N, ఫిక్స్డ్ దానికి. అంటే ఒక అరేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని ఎలిమెంట్స్ ట్రావర్స్ చేయాల్సిందే కదా. సో అందుకు O ఆఫ్ N. అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అంటే O ఆఫ్ 1. ఇది అందరికి తెలిసింది. ఓకే, మనకి ఎక్కువ స్పేస్ కూడా అవసరం లేదు. సో ఏంటిది? ద టెక్నిక్ యూస్ టు రెడ్యూస్ టైమ్ కాంప్లెక్సిటీ. ఎట్లా? వీఆర్ క్రియేటింగ్ ద విండో అండ్ వీ కెన్ ఈదర్ గ్రో ఆర్ ష్రింక్ ద విండో అండ్ మూవ్ ద విండో అక్రాస్ ద అరే. అంటే ఏంటిది నేను మీకు చెప్తా ఇప్పుడు క్లియర్గా. సో ఇప్పుడు ఏంటిది, ఒక అరే తీసుకున్నాం 215, 215, 132. ఇక కే అనేది ఇక్కడ ఏంటిది? కే గైస్, ఇది కనిపిస్తుందా? సో కే అంటే ఏంటి? కే అంటే 3. అంటే ఆ విండో యొక్క సైజ్ ఫిక్స్డ్ ఉంది. కే అనేది 3 ఉందన్నమాట, ఫిక్స్డ్. అయితే విండో సైజ్ ఈక్వల్స్ టు 3 విచ్ ఇస్ ఫిక్స్డ్. ఈ కోడ్ దగ్గర తర్వాత వద్దాం. ఫస్ట్ మనం అసలు ఇది ఎలా పనిచేసే స్లైడింగ్ విండో అని చూద్దాం. మన ఏంటిది? గోల్ అని పెట్టుకుందాం. ఇక్కడ కనిపిస్తుందో లేదో గైస్? ఓకే, GOAL. గోల్ ఏంటిది? మ్యాక్సిమం సబ్ అరే ఆఫ్ సైజ్ కే. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాం? లెట్ us హ్యావ్ ఎన్ అరే 215, 132. కనిపిస్తుందా? అయ్యో, 215, 132. అయితే ఇక్కడ ఏంటిదంటే ఈ 21 ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, మన సైజ్ ఏంటిది గుర్తుపెట్టుకోవాలి. K ఈజ్ ఈక్వల్స్ టు 3 కదా. సో ఫస్ట్ విల్ టేక్ ద ఫస్ట్ అరే, ఫస్ట్ ఇండెక్స్. ఈ అరేలో మనకి ఇండెక్సెస్ ఉంటాయి 0, 1, 2, 2, 3, 4, 5. 3 guys, 2, 3, 4, 5. ఇందులో K ఈజ్ ఈక్వల్స్ టు 3 కదా. సో ఫస్ట్ మనం ఈ 3 ఎలిమెంట్స్ చెక్ చేస్తాం. 2, 1, 5. వీటి యొక్క సమ్ ఏమొచ్చింది? 5 + 1, 2 + 1, 3, 3 + 1, 5, 8 వచ్చింది. ఓకే, ఇదేంటి అంటే ఇది మనం మ్యాక్స్ సమ్ అనే ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాం అనమాట. సో మీకు సైడ్ బై సైడ్ స్కోర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన అర్థం అవ్వాలని మ్యాక్సిమం సమ్ అనే ఎర్రర్లో స్టోర్ చేసుకుంటాం. ఇప్పుడు ఏమైంది? ఈ మూడిటికి 8 అనే ఒక సమ్ వచ్చింది. నెక్స్ట్ మూడిటి చూద్దాం. ఏంటిది? 1, 5, 1. ఓకే, 1, 5, 1. వీటి ఆన్సర్ ఏంటిది? 5 + 1, 6, మొత్తం 7 అంటే ఏంటిది? ఇప్పుడు ఏంటిది? మ్యాక్సిమం సమ్ అని ప్రస్తుతంకి 8 ఉంది కదా. ఇప్పుడు మనకి 7 వచ్చింది ఆన్సర్. అంటే ఆ విండో యొక్క సమ్ అనేది 7 వచ్చింది. విండో యొక్క సమ్ అనేది ఇది అండర్ స్కోర్ గైస్. విండో యొక్క సమ్ అనేది 7 వచ్చిందనమాట. సో ఇప్పుడు ఏంటిది? మ్యాక్సిమం సమ్ కంటే ఇప్పుడు 8 అనేది ఫస్ట్ విండో సమ్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యాక్సిమం సమ్. నేను ఇక్కడ రాస్తా. మ్యాక్సిమం సమ్ అనేది
0 ఎందుకు పెట్టుకున్నాం? సరే 8 అనేది ఫస్ట్ విండో సమ్. ఓకే, ఇప్పుడు ఏమైంది? ఫస్ట్ విండో సమ్ 8 అయింది. అదే మ్యాక్సిమం సమ్ లెక్క కూడా మనం ఇనిషియలైజ్ చేసుకుంటాం. అంటే మనం ఫస్ట్ మ్యాక్సిమం సమ్ అనేది 0కి ఇనిషియలైజ్ చేసుకొని ఇప్పుడు అది 8 అయిందనమాట. ఇప్పుడు సెకండ్ విండోకి పోయినాం, +1 యాడ్ చేసుకొని సెకండ్ విండోకి పోయినాం. అదేంటిది? సమ్ ఇప్పుడు 7 ఉంది. సో ఇప్పుడు విండో సమ్ 7 ఉంది. 7 మ్యాక్సిమం సమ్ కంటే తక్కువనే కదా, 8 కంటే తక్కువనే కదా. సో మనం ఏం చేస్తాం? ఇంకా మనం ఏం మ్యాక్సిమం సమ్ని మార్చామన్నమాట. సో ఇంకొక దగ్గరకు పోతాం. 2 అయిపోయింది, 1 అయిపోయింది. సో ఇక్కడ ఈ 3 చూడాలి. ఏంటిది? 5 1 3. సో 5 1 3. దీని యొక్క ఆన్సర్ ఏమొస్తుంది? 5 + 1 9 వస్తుంది. అంటే ఇప్పుడు ఏంటిది? విండో సమ్ ఏముంది? విండో సమ్ మనకి ఏమొస్తుంది అంటే 9 వస్తుంది. అంటే ఇది గ్రేటర్ దాన్ మ్యాక్సిమం సమ్. సో సిన్స్ 9 ఈజ్ గ్రేటర్ దాన్ 8, దేర్ఫోర్ మ్యాక్సిమం సమ్ ఈజ్ ఈక్వల్స్ టు 9. ఇప్పుడు అప్డేట్ అయిపోయింది. ఓకే, నౌ ఇప్పుడు అయిపోయింది, ఈ విండో అయిపోయింది. 5 1 3 కూడా అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ మిగిలిన 3 1 3 2. ఇప్పుడు 1 3 2 గురించి చూద్దాం. 1 3 2 ఏముంది ఆన్సర్? 3 + 1 4, 4 + 2 6 ఉంది. అయితే ఏంటిది? ఇప్పుడు మనకి విండో సమ్ ఏమొచ్చింది? విండో సమ్ 6 వచ్చింది. అంటే విండో సమ్ 6 వచ్చిందంటే 6 ఈజ్ లెస్ దాన్ 9. సో మనం ఏంటిది? మ్యాక్సిమం సమ్ 9 కనే అప్డేట్ చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు ఏంటిది? మొత్తం అరేని 3 ఎలిమెంట్స్లకు డివైడ్ చేసి ట్రావర్స్ చేసినాక ఈచ్ ట్రిప్లెట్కి ఆన్సర్స్ ఎత్తుక్కున్నాం. ఈచ్ ట్రిప్లెట్ ఆన్సర్స్ ఎత్తుక్కొని ఆ మ్యాక్సిమం ఉన్న వాల్యూని కంపేర్ చేస్తున్నాం. ఏవైతే వాల్యూ ఎక్కువ వచ్చిందో దాన్ని సబ్స్టిట్యూట్ చేసినాం. ఓకే, సో ఏం చేసినాం? క్రియేట్ ఎ విండో క్రియేట్ చేసుకున్నాం. తర్వాత ఏంటిది? వీ కెన్ ఈదర్ గ్రో ఆర్ ష్రింక్. గ్రో అంటే ఏంటి? ఎక్స్పాండింగ్. ఇప్పుడు మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి వేరిన్ ఎస్పెషల్లీ సబ్స్ట్రింగ్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు అప్పుడు మనకు ష్రింక్ అవసరం అనమాట. అది మనం ఫ్యూచర్లో డిస్కస్ చేద్దాం. అయితే ఏంటంటే అక్కడ ష్రింక్ ఉంటుంది. దాని తర్వాత ఏంటిది? మూవ్ త్రూ ద ఎంటైర్ అరే, మూవ్ అక్రాస్ ఎంటైర్ అరే. సో వీఆర్ గోయింగ్ త్రూ ఎంటైర్ అరే. సో ఇప్పుడు మనకు అవుట్పుట్ వచ్చింది కదా. సో ఇప్పుడు ఏంటిది? వాళ్ళు ఏం అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? మ్యాక్సిమం సబ్ అరే ఆఫ్ సైజ్కి కదా. ఇప్పుడు మ్యాక్సిమం సబ్ అరే ఏంటిది? ఇది వస్తుంది. మ్యాక్సిమం సబ్ అరే అంటే 5 + 5 1 3. ఈ 3 అవుట్పుట్ లెక్క మనకు వస్తాయి. సో దీనికి ఒక కోడ్ మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఏంటిది? వీఆర్ డిఫైనింగ్ మ్యాక్స్ సబ్ అరే అరే కామా ARR కామా K. అంటే ఇప్పుడు మనకు ఏం అర్థం అవుతుంది? డిఫైన్ మ్యాక్స్ సబ్ అరే అరే కామా అంటే ఇన్పుట్ ఏమొస్తుంది? ఒక అరే వస్తుంది. అవును, ఒక అరే వస్తుంది అని యూజర్ అరే ఇస్తారు. వాడే విండో సైజ్ కూడా ఇస్తాడు 3 అని. సో ఫస్ట్ నేను ఏం చెప్పిన? మ్యాక్స్ సమ్ అనేది 0 ఇనిషియలైజ్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఫస్ట్ విండో యొక్క సమ్మే మనం మ్యాక్స్ సమ్ లెక్క అనుకుంటాం. అదే విండో సమ్ లెక్క కూడా ఉంటుంది. సో మ్యాక్స్ సమ్ ఈజ్ ఈక్వల్స్ 0, విండో సమ్ ఈజ్ ఈక్వల్స్ 0, స్టార్ట్ ఈజ్ ఈక్వల్స్ 0. స్టార్ట్ అంటే ఏంటిదంటే మనకి I ఇంకా J అనుకుంటాం కదా. I అంటే స్టార్టింగ్ ఆఫ్ ద అరే అంటే స్టార్టింగ్ ఇండెక్స్ విచ్ కెన్ ద వేరియబుల్ విచ్ ఇస్ యూస్ టు ట్రావర్స్ టు ద ఎంటైర్ అరే. ఈ స్టార్ట్ అనే దాంట్లో మనం అట్లా స్టార్టింగ్ అని ఇట్లా పెట్టుకుంటున్నాం. సో స్టార్ట్ ఈజ్ ఈక్వల్స్ 0, ఇండెక్స్ 0 దగ్గర స్టార్ట్ అవుతుంది. ఫార్ ఎండ్ ఇన్ ద రేంజ్ ఆఫ్ లెంత్ ఆఫ్ ARR అంటే అరే ఇది ఒక పైథాన్లో ఫంక్షన్ లెంత్ ఆఫ్ ARR అంటే మొత్తం కనుగొంటుంది లెంత్. అంటే ఎంత? 6 రావాలి మనకి లెంత్. ఫర్ ఎండ్ ఇన్ ద రేంజ్ ఆఫ్ లెంత్ ఆఫ్ R అంటే ఎండ్ అనే ఒక వేరియబుల్ని తీసుకొని అది మొత్తం అరేకి ట్రావర్స్ చేస్తుంది. స్టార్ట్ ఏంటిది? స్టార్ట్ అంటే నువ్వు అక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి అని మనం చెప్తున్నాం. అంటే స్టార్ట్ ఈ 0th ఇండెక్స్ యొక్క వేరియబుల్ని స్టార్ట్ కిందకి వేస్తున్నాం అన్నమాట. 0th ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ని స్టార్ట్ అనే వేరియబుల్ కింద వేస్తున్నాం అనమాట. అర్థమైందా? ఇప్పుడు స్టార్ట్ ఏంటిది? ఎండ్ ఏంటిది? అంటే ఎండ్ అంటే ఏంటిది? ఫార్ ఎండ్ ఇన్ రేంజ్ లెంత్ ARR అంటే ఈ ఎండ్ అనే వేరియబుల్ని పట్టుకొని ఈ ఎండ్ మొత్తం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుంటాం కదా ఫర్ I ఇన్ ద రేంజ్ ఆఫ్ 50 అని. అంటే I మొత్తం త్రూ అవుట్ ద 50 వేరియబుల్స్ దాకా వెళ్తుంది. సో ఎండ్ అనేది మొత్తం వెళ్తూ ఉంటుంది అనమాట. స్టార్ట్ ఏంటిదంటే 0th ఇండెక్స్ ఉన్న ఎలిమెంట్. అయితే విండో ఆఫ్ స్టార్ట్ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు ARR ఆఫ్ ఎండ్ అంటే విండో సమ్ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు ARR ఆఫ్ ఎండ్ అంటే ఇది మనకి షార్ట్ హ్యాండ్ ఆపరేటర్స్ అనమాట. షార్ట్ హ్యాండ్ ఆపరేటర్స్ అంటే దీని యొక్క మీనింగ్ ఏంటిది? విండో సమ్ ఈజ్ ఈక్వల్స్ టు విండో సమ్ ప్లస్ ARR ఆఫ్ ఎండ్. ఇది బ్లర్ ఉందో తెలుస్తలే. ఓకే, అయితే ఏం చెప్తుంది ఇది? విండో సమ్ ఈజ్ ఈక్వల్స్ విండో సమ్ ప్లస్ ARR ఆఫ్ ఎండ్. ఇప్పుడు ఇది ఎండ్ ఏంటి? లెంత్ ఏంటి? 6కి వెళ్ళిపోయింది కదా. సో మొత్తం 6కి ట్రావర్స్ చేస్తుంది. విండో సమ్ ఆల్రెడీ ఇక్కడ మనకి 0 ఉంది. 0 ఈజ్ ఈక్వల్స్ 0 ప్లస్ ARR ఆఫ్ ఎండ్. అంటే ఇప్పుడు మనకి ఈ ఎండ్ అనేది ఫస్ట్ స్టార్ట్ అవుతుంది కదా ఫర్ 0 నుంచి, అంటే 0 నుంచి 6 దాకా వెళ్తుంది కదా. ఆ ఫస్ట్ ఎలిమెంట్ని ఇక మనం
వదిలే అంటే పెట్టుకోమంటున్నారు ఇక్కడ. వీ హ్యావ్ టు నూకేసేయాలన్నమాట ఇందులో విండో సమ్కి. మళ్ళీ ఇఫ్ ఎండ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు k-1 అయితే ఏమంటుండు, ఎండ్ అంటే ఏంటిది, ఎండ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఈ ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద అరే కదా ఎండ్ అంటే. కాకపోతే మనకు ఒక కండిషన్ ఉంది, ఏంటిది, మన విండో సైజ్ అనేది 3 ఉండాలి. సో ఇఫ్ ఎండ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు k-1. k-1 ఎందుకు అంటే ఏం చేస్తున్నామంటే ఇక్కడ మనకి 3 ఎలిమెంట్స్ వచ్చినాయా లేదా అని చెక్ చేస్తున్నాం అనమాట. ఇఫ్ ఒకవేళ ఎండ్ అనేది k-1 కంటే ఎక్కువ ఉందనుకో, k ఏంటిది, k-3 -1 అంటే 2. ఓకే, ఎండ్ అనేది k-1 కంటే ఎక్కువ ఉందనుకో, అప్పుడే మనం మ్యాక్సిమం సబ్స్టిట్యూట్ చేయాలి, లేకపోతే కంపేర్ చేయాలి, ఏదో ఒకటి ఉండాలి. ఒకవేళ మనకి 2 ఎలిమెంట్సే ట్రావెల్స్ చేసినాం అనుకో, 2 ఎలిమెంట్స్ ట్రావెల్స్ చేస్తే మనకి ఎట్లా కండిషన్ సాటిస్ఫై అవుతుంది. సో టు మేక్ షూర్ దట్ వి ట్రావెల్స్ 3 ఎలిమెంట్స్ అండ్ ఓన్లీ ఆఫ్టర్ ట్రావెల్సింగ్ 3 ఎలిమెంట్స్ మనం ఆ సమ్ని యాడ్ చేసి చెక్ చేయాలని అనే కోరిక కోసం ఇఫ్ ఎండ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు k-1, మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్స్ టు మ్యాక్స్ ఆఫ్ అంటే మ్యాక్సిమం ఆఫ్ కంపేరింగ్, మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్స్ టు మ్యాక్సిమం అనేది మళ్ళీ మనం అప్డేట్ చేస్తున్నాం, చెప్తున్నాం కదా ఇక్కడ మనం అప్డేట్ చేసినాం. ముందు 8 ఉన్నాయి కానీ 8 నుంచి 9కి వచ్చేసినాం. సో మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్స్ టు మ్యాక్సిమం ఆఫ్ మ్యాక్సిమం విండో సమ్. ఓకే, ఈ మ్యాక్సిమం అంటే ఇక్కడ మనకి ఉన్న 8 ఇంకా ప్రస్తుతం ఉన్న విండో సమ్ 9. 8,9లో మ్యాక్సిమం 9 ఉంది కాబట్టి ఇప్పుడు మ్యాక్సిమం 9 అయిపోయింది. విండో సమ్ ఇది అండర్స్కోర్ అండి. విండో సమ్ మైనస్ ఈజ్ ఈక్వల్స్ టు ARR ఆఫ్ స్టార్ట్. అంటే ఏమంటుండో, స్టార్టింగ్ ఆఫ్ ద విండో ఉన్నా కదా, ఒక విండోకి స్టార్టింగ్ 0th ఇండెక్స్ దగ్గర ఉన్నది, అది ARR స్టార్ట్ పెట్టుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు ఈ విండో సమ్ ఈజ్ ఈక్వల్స్ టు విండో సమ్ మైనస్. అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు విండో ఇక్కడ వచ్చేసింది, విండో ఇంకా పెరుగుతూ ఉంటుంది కదా. సో ఇప్పుడు ఏంటిది, విండో సమ్ ఈ విండో నుంచి స్టార్ట్ ఎలిమెంట్ని తీసేసి ఈ ముందుకు పోవాలి అని అందుకు ఇదనమాట. ఏంటిది, విండో సమ్ మైనస్ ఈజ్ ఈక్వల్స్ టు ARR ఆఫ్ స్టార్ట్. తర్వాత స్టార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు స్టార్ట్ +1. సో ఇప్పుడు ఏంటిది, ఉన్న విండో నుంచి స్టార్ట్ తీసేసేయి, ఆ స్టార్ట్ బదులు తను +1 యాడ్ చేసేసేయి. సో ఈ 3 ఇప్పుడు ఒక విండో లెక్క కన్సిడర్ అవుతాయి. అర్థమైందా? ఫస్ట్ 215 ఒక విండో అనుకుందామండి. అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ఇప్పుడు పని అయిపోయింది కాబట్టి ఏంటిది, కంపేర్ చేసినాక విండో సమ్ మైనస్ ఈజ్ ఈక్వల్స్ టు ARR ఆఫ్ స్టార్ట్. ఈ 2ని తీసేసేయమంటుండు. 2 బదులు స్టార్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయమంటుండు, దాన్ని నెక్స్ట్ ఎలిమెంట్ నుంచి 151 నుంచి స్టార్ట్ చేయమంటుంది. ఇప్పుడు ఇది ఒక ట్రిప్లెట్ లెక్క. దీన్ని మనం మళ్ళీ ఏం చేస్తాం, దీని యొక్క వాల్యూ ఫైండ్ చేస్తాం. సేమ్ మళ్ళీ ఈ లూప్లా 3 ఎలిమెంట్స్ ట్రావెల్స్ చేస్తున్నామని చెక్ చేస్తాం. 3 ఎలిమెంట్స్ అవుతున్నాయి అంటే మనం దాని వాల్యూ ఫైండ్ చేస్తాం. ఇఫ్ ఎండ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు k-1 వాల్యూ ఫైండ్ చేసినాక అది విండో సమ్కి పెద్దగా ఉందా తక్కువ ఉందా అని చూసుకొని అప్పుడు మీకు సబ్స్టిట్యూట్ ద వాల్యూ. దాని తర్వాత మళ్ళీ ఏంటంటే మళ్ళీ ఇవన్నీ తీసేస్తాం. ఇవన్నీ తీసేసి దీన్ని స్టార్ట్ లెక్క పెట్టుకుంటాం. స్టార్ట్ అయితే స్టార్ట్ +1. సో 5 1 3 ఈ 3 ట్రావెల్స్ చేస్తాం, మళ్ళీ ఈ 3 ట్రావెల్స్ చేస్తాం. అట్లా అంటిల్ వి రీచ్ ఎండ్ ఆఫ్ ద అరే. ఓకే, మీకు ఒక డౌట్ రావచ్చు, అది 1 3 2 ట్రావెల్స్ చేసిన తర్వాత అది మళ్ళీ ప్లస్ అవుతుంది కదా, అప్పుడు మనకి 3 2 వస్తాయి కదా, 2 ఎలిమెంట్సే ఉన్నాయి కదా అని. అందుకోసమే ఈ పర్టికులర్ ఇది ఏంటంటే ఫర్ ఎండ్ ఇన్ ద రేంజ్ ఆఫ్ లెంత్ అరే, ఆ లెంత్లో ఉంటాయి. అవును, విండో సమ్ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు ARR ఆఫ్ ఎండ్. ఇది అయిపోయింది అంటే ఎండ్ వచ్చేస్తుంది, 2 ఎలిమెంట్స్ వచ్చేస్తాయి. కాకపోతే ఇఫ్ ఎండ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు k-1 ఉండాలి మనకి. అంటే ఎండ్ అనేది మనకి ఇప్పుడు 2 ఎలిమెంట్సే ఉంటాయి, ఇది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు k-1. ఓకే, ఈ పర్టికులర్ 1 2 3 ఎలిమెంట్స్ ఉండాలి కదా, కానీ ఇప్పుడు మనకి మొత్తం కలిపి ఇప్పుడు k-1 2. సో అది మనకు సెట్ కాదు. ఓకే, ఐ హ్యావ్ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ స్లైడింగ్ విండో ఫిక్స్డ్. సో ఇఫ్ ఎనీ డౌట్స్ యూ కెన్ సే ఆర్ యూ కెన్ కమెంట్ డౌన్. అండ్ మనం డిస్కస్ చేయాలి స్లైడింగ్ విండో ఎక్కడెక్కడ వాడతాం అనేది. ఎక్కడైనా మీకు క్వశ్చన్లో ఏంటిది, మ్యాక్సిమం సబ్ అరే కానీ, లేకపోతే మ్యాక్సిమం ఆర్ మినిమం కూడా మినిమం సబ్ స్ట్రింగ్ ఆర్ సబ్ అరే, లేకపోతే ఇంకేంటిది ఎనీథింగ్ రిలేటెడ్ టు సబ్ అరేస్ కానీ, లేకపోతే ఎనీథింగ్ రిలేటెడ్ టు సబ్ స్ట్రింగ్స్. అంటే ఒక పర్టికులర్ స్ట్రింగ్స్ అరేసే కాదు, ఒకవేళ మీకు ఒక లిస్ట్ ఇచ్చినా కూడా ఆ దాంట్లో ఉన్న పర్టికులర్ పార్ట్ని మొత్తం యొక్క మ్యాగ్నిట్యూడ్ని కంపేర్ చేయమని అడిగితే దెన్ యూ కెన్ యూస్ డెఫినెట్లీ ఎస్పెషల్లీ ఫిక్స్డ్ స్లైడింగ్ విండో. ఫిక్స్డ్కి వేరియబుల్ కొంచెం డిఫరెన్స్ ఉంటాయండి. సో వేరియబుల్స్ నేను మళ్ళీ అప్లోడ్ చేసి చెప్తా. ఇప్పటిదాకా మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో ఐ హోప్ ఇట్స్ క్లియర్.